ప్రత్యక్షంగా మీరు ఎప్పుడైనా శివుణ్ణి దర్శించాలని అనుకుంటున్నారా? ఇది అద్భుతమైనటువంటి అవకాశం. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర సమూహాలు నటరాజస్వామి వారి యొక్క ఆకృతిలో మనందరికీ కూడా కనిపించేటువంటి రోజుని శివముక్కోటిగా చెప్తారు. ఈ శివముక్కోటి అనేటువంటిది ప్రతి మార్గశీర్ష మాసంలోనూ ఆరుద్ర నక్షత్రం ఉండేటువంటి రోజున ఏర్పడుతుంది. అయితే ఇందులో కొన్ని రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయి. అంటే మాసానాం మార్గశీర్షోహం అన్నారు మహానుభావుడు గీతాచార్యుడు. మాసాలన్నింటిలోనూ నేను మార్గశీర్ష మాసాన్ని అన్నారు. ఎందుకంటే ఈ మాసంలోనే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అనేక అవతారాల యొక్క ఆవిర్భావం అయినటువంటిది జరిగింది. అలాగే ఈ మాసంలోనే పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవిస్తారు. ఆరుద్ర నక్షత్రం రోజున అపాతాళ నభస్థలాంత భువన మనకి అందులో చెప్పినటువంటి విధానంగా జ్యోతిస్తంభ రూపంలో ఆయన ఆవిర్భవిస్తారు. ఏ రోజునైతే ఆయన ఆవిర్భావం జరిగిందో అదే రోజున ఇప్పటికీ మనకి నక్షత్ర మండలంలో నటరాజస్వామి వారి యొక్క ఆకృతిలో స్వామివారు దర్శనమిస్తారు. ఆరుద్ర నక్షత్రం సింగిల్ స్టార్, ఒక్క నక్షత్రమే చాలా ప్రకాశవంతంగా కనబడుతుంది. కంచె పరమాచార్యుల వారు ఉండేటువంటి రోజుల్లో అయితే ప్రత్యేకించి ఉదయకాలంలో దీన్ని ప్రస్ఫుటంగా చూసేవారు. ఇది ఎప్పుడు కనబడుతుంది? ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున బ్రాహ్మీ ముహూర్త సమయంలో, అంటే తెల్లవారుజాము ఘడియల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈసారి వచ్చినటువంటి విశేషం ఏంటి అంటే మార్గశిర మాసంలో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రము ఈ డిసెంబర్ 7వ తారీఖున మనకు కనబడుతుంది. కానీ దీన్ని శివముక్కోటిగా తీసుకోరు. ఎందుకంటే డిసెంబర్ 7వ తారీఖుకి ధనుర్మాసం రాలా. జనవరి నెల 3వ తారీఖున శివముక్కోటిగా ఆచరిస్తారు. చాలా విశేషంగా ఈసారి ఏమైంది అంటే పౌర్ణానికి ఆరుద్ర నక్షత్రం వచ్చింది. శనివారం నాడు ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఆ రోజున ప్రదోష కాలంలో ఎవరైతే పరమేశ్వరుని అర్చిస్తారో, అలాగే బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఎవరైతే పరమశివుని అర్చిస్తారో లేదా అభిషేకం చేస్తారో, శివపురాణాంతర్గతంగా చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే సాక్షాత్తు పరమశివుడు చేసినటువంటి శాసనం, ఎవరైతే శివుణ్ణి ప్రదోష కాలంలోనూ ప్రాతకాలంలోనూ అర్చిస్తారో వారు నాకు కుమారస్వామి కన్నా అత్యంత ప్రీతిపాత్రులవుతారని చెప్పి పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమయాన్ని చక్కగా వృధా చేసుకోకుండా జనవరి నెల 3వ తారీఖున చక్కగా రాత్రి 1 గంట దగ్గర నుండి తెల్లవారుజాము వరకు నక్షత్ర మండలంలో మీరు నటరాజస్వామి వారి యొక్క ఆకృతిని చూడొచ్చు. నేకుడైతే చూడొచ్చు. కంచి పరమాచార్యులు వారు చూసేవారు ఇప్పటికీ చాలా మంది చూస్తూ ఉన్నారు. కానీ ఈ డిసెంబర్ నెలలో వచ్చే ఆరుద్ర మాత్రం శివముక్కోటి కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.